ఇది మనము ఇంతకుముందు ఫెన్సింగ్ వేసిందండి. ఇదంతా కూడా ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది అక్కడ 50 ఫీట్ రోడ్ ఫెన్సింగ్ ఉంది. ఇది ఇంతకుముందు మధ్యలో ఏమైంది అంటే ఇక్కడ ఇటువైపు ఉన్న ఫార్మర్స్ వచ్చేసి దీన్ని కట్ చేసేసుకొని దీని నుంచి వే చేసుకున్నారు. ఈరోజు మనకు అక్కడ ఫార్మర్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మన ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి మనకి తీసుకుని మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అక్కడ. ఇంకొక పక్క రైతు వాళ్ళ అన్నదమ్ముల పక్క రైతు వచ్చేసి కొంచెము వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి మనని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు. అంతేకాకుండా ఎవరైతే మనకు వర్క్ చేస్తున్నారో వర్క్ చేసే వాళ్ళని కూడా కొంచెం అనకూడని మాటలు కొంత మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన తర్వాత అక్కడ సీరియస్గా మ్యాటర్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మనం ఇంతకుముందు ఏం చూసుకున్నట్టు పోయాము. ఇప్పుడు ఏంటంటే మన దాంట్లోకి రాకుండా అన్నది దాని మీద మళ్ళీ ఒకసారి మనం ఏం చేస్తున్నాం, రెండవసారి ఇది ఫెన్సింగ్ అన్నది కట్టేస్తున్నామండి. సో ఇది ఇక నుంచి ఏంటంటే మన దాంట్లోకి రాకుండా, ఎందుకంటే మనకు ఈ 100 ఎకరాల వెంచర్లో మనం ఎంతో కష్టపడి చిన్న ఇన్వెస్టర్లు కొనుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే మనం ఒక్కొక్కటి మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. కానీ పక్కనున్న రైతులు ఏంటంటే ఇంతకాలంగా అనుభవించినందుకు వాళ్ళు ఏంటి అంటే డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు 24 సర్వే నెంబరు, మనదేమో 23 సర్వే నెంబరు, వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము ఇప్పటికీ. అయినా కూడా వాళ్ళు ఆ ప్రకారంగా వెళ్లకుండా ఇప్పుడు మననే దౌర్జన్యానికి వాళ్ళు రావడం జరిగింది ఇవాళ. అందుకని ఏంటంటే మనం మళ్ళీ మనకు ఫెన్సింగ్ పెడుతున్నాము. ఒకవేళ రేపు మళ్ళీ ఇది డ్యామేజ్ చేస్తే కనుక కంపల్సరీ ఈ డ్యామేజ్ మన ఎవిడెన్స్ తీసేసుకొని మనం మళ్ళీ ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అండి ఇక్కడ ఉన్న మనం మళ్ళొకసారి మనము ఫెన్సింగ్ అనేది వేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ అండి. అదే కటింగ్ మనం ఇప్పుడు కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి మనకెవరు ఒక రిసెప్షనిస్టే ఉన్నాడు తప్ప ఇంకెవరు లేరండి. ఈరోజు బందోబస్తుకి వెళ్ళిందంటే సిఐ కానీ ఎస్ఐ కానీ ఎవరు లేరండి. ఈవెన్ కానిస్టేబుల్స్ కూడా ఎవరు లేరు. సో అందుకని ఇవాళ ఓన్లీ మనం ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్తున్నాము. రేపు ఎల్లుండి సిఐ ఎస్ఐ గారు కూడా వేరే ఇష్యూ మీద బందోబస్తుకి వెళ్తున్నారంట. అందుకని మనం ఎల్లుండి రమ్మని చెప్పారు, ట్యూస్డే రమ్మని చెప్పారండి. ఉదయం జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి పీచే నాయకుది, అక్కడికి 100 డయల్ చేసి వాళ్ళు వచ్చారు, వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా ట్యూస్డే రమ్మని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు సాయంత్రం టైంలో జరిగిన వీడియోలు మీరు చూసే ఉంటారు. శ్రీశైలం యాదవ్కి పవన్ యాదవ్, తర్వాత రామచంద్రయ్య, తర్వాత అఫ్కోర్స్ ఈరోజు మనం కృష్ణ యాదవ్ని టచ్ చేయలేదు. కానీ శ్రీశైల యాదవ్ వచ్చేసి మనని చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి ఏం చేసుకున్నా అన్న రీతిలో మాట్లాడిండు. చంపుకోవడాలు చేసుకోవడాలు అక్కడికి అంత దూరం వెళ్ళినట్టు ఒక రకంగా చెప్పాలి అంటే. సో అందుకని దయచేసి ఏంటంటే మనము కంపల్సరీ ట్యూస్డే రోజు పెద్ద మొత్తంలో మనము స్టేషన్కు రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పనులు ఉంటాయండి, ఇవాళ కంపల్సరీ ఉంటాయి చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, మన అందరికీ పనులు ఉన్నాయి. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు రమ్మన్నప్పుడు మనం బాధ్యత ఏంటంటే కంపల్సరీ మనం స్టేషన్కి రావాల్సి ఉంటుంది, ఎక్కువ సంఖ్యలో రావాల్సి ఉంటుంది. ఇప్పుడు కనుక మనము ప్రాపర్గా మనం రాకపోతే, ప్రాపర్గా మనం కనుక స్ట్రెంత్ చూయించుకోకపోతే కనుక మనము రేపు ఇవాళ 10 ప్లాట్లు కావచ్చు, 20 ప్లాట్లు కావచ్చు అండి, ఆ తర్వాత 100 ప్లాట్లకు వస్తుంది, 100 కాస్త 200 అవుతుంది, 200 కాస్త 500 ప్లాట్లకు వెళ్తుందండి. వాళ్ళది 23 సర్వే నెంబరు మనది, వాళ్ళది 24 సర్వే నెంబర్ వాళ్ళది. అయినా కూడా వాళ్ళు పొలము దున్నుకుంటూ వచ్చి మన మీద వాళ్ళ దౌర్జన్యానికి ఎంత దౌర్జన్యం అంటే మీరు వీడియోలు ప్రాపర్గా చూడండి, వినండి. వీడియోలు మన వాళ్ళు అప్లోడ్ చేశారు, వీడియోలు వినండి, చూడండి, మళ్ళీ రిపీట్ చేసుకొని చూడండి. ఎంతటి దారుణమైన సిచ్యువేషన్లో ఈ వెంచర్ ఉందో మీకు అర్థమవుతుంది. ఒకవేళ కనుక మనం కనుక స్ట్రెంత్గా ఉండకపోతే, ఒక బలంగా ఉండకపోతే కనుక ఈ వెంచర్ని వదులుకోండి. మీరు సిద్ధంగా ఉంటే నాకే ప్రాబ్లం లేదండి. మీరు సిద్ధంగా ఉన్నారా వదులుకోవడానికి? డిసిషన్ తీసుకోండి. మీరు ట్యూస్డే మీకు ఎన్ని పనులు ఉన్నా సరే దయచేసి మీరు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైతే లీవ్ పెట్టుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇంట్లో ఉంటారో, ఎవరైతే వేరే పనులకు మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని ఉన్నారో, ఏది ముఖ్యం మీకు? మీ ప్లాట్ వాల్యూ ముఖ్యం. ఆ ప్లాట్ సపోజ్ ఏంటంటే మీరు కనుక ఒక సంవత్సరం కనుక కష్టపడితే ఇది కనీసం 200 గజాల ప్లాట్కి 5 నుంచి 10 లక్షల రూపాయలు వస్తుంది. ఈ 5 నుంచి 10 లక్షల రూపాయలు మీకు కావాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఇంతమంది అసోసియేషన్ లేకపోతే కనుక అసోసియేషన్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మనం యూనిటీగా ఉండకపోతే, స్ట్రెంత్గా ఉండకపోతే, బలంగా ఉండకపోతే మనము వెంచర్ గురించి మర్చిపోవాల్సి ఉంటుంది. దయచేసి మీరు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి అవసరమైతే 100 నుంచి 200 మంది రండి ప్లీజ్. ఎవరైతే అసోసియేషన్లో లేరో తెలుసు చాలామంది లేకపోయి ఉండొచ్చు, అయినా కూడా మనం అందరి గురించి ఫైట్ చేస్తున్నాము. మీరు 400 మంది అసోసియేషన్లో ఉన్నారు. అట్లీస్ట్ కాంట్ వి కమ్ 50 మెంబర్స్, 50% ఆఫ్ ది మెంబర్స్, 50% కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ ప్లీజ్. మనకి ఏంటంటే లీవ్స్ ఉన్నాయి, ఈవెన్ లీవ్స్ కూడా ఉన్నాయండి. ప్లీజ్ యూటిలైజ్ యువర్ లీవ్స్.
దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ ఫర్ అస్ అండి. ప్లీజ్ వన్స్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్లీజ్ కమ్ టు ది కేశంపేట పోలీస్ స్టేషన్ బై ట్యూస్డే. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఎవరైనా మాట్లాడుతున్నా మాట్లాడండి సార్. చెప్పండి. ఈరోజు దాదాపు మన వెంచర్లో 1400 మంది మెంబర్లు ఉండి కేవలం 14 మందితోటి ఈరోజు ఈ సైట్లో కాపాడుకుంటానికి గొడవలు దిగాము మేము. 14 మందివి కష్టపడి దీంట్లో కొలతలేస్తుంటే అతను వచ్చి అతి నీచమైన పదజాలంతో, అతి గలీజ్ పదజాలంతో చూసుకొని వచ్చి ఏం పీక్కుంటారో పీక్కోండి అనే విధంగా మ్యాన్ హ్యాండిల్ ఒకటే జస్ట్ తప్పించుకున్నాం అందరం కూడా. కాబట్టి ఈ పరిస్థితి నిలుపుకొని మీ యొక్క స్థలాలు, మీ ప్లాట్లు కాపాడుకోవాలంటే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ తేడా లేకుండా మంగళవారం కేశంపేట పోలీస్ స్టేషన్కి వస్తేనే మీ ప్లాట్లకు రక్షణ ఉంటుంది. అలా విధంగా రాకపోతే ఈ 14 మంది మీ యొక్క ప్లాట్లు కాపాడలేరు, తర్వాత మీ అడవి పాలైపోతాయి. దయచేసి మరీ గమనించి మంగళవారం తప్పకుండా మిస్ కాకుండా కేశంపేట పోలీస్ స్టేషన్లోకి హాజరు కావాల్సిందిగా మరీ కోరుతున్నాము.